జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య నాకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. అందుకే కొంచెం షార్ట్స్ లాగా తీసి మీకు నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, మా అబ్బాయి ఇల్లు తీసుకున్నాడని. సో ఆ ఇంట్లో వర్క్ అవుతుంది. అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి చూడడము, మళ్ళీ దానికి కావాల్సిన డిజైనింగ్, కలర్స్ అన్నీ కూడా తను ఇంట్లో అందరితోటి డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళిద్దరూ కూడా. సో ఇవాళ ఫైనల్లీ మండే నాడు ఒకటి పోస్ట్ చేద్దామని అనిపించింది. అందులో చిన్న చితక ఏవో షాపింగ్, ఒకసారి వెళ్ళాము అంటే మనం కూడా ఏవోటి తీసుకుంటూనే ఉంటాం కదా. సో అలాగా తీసుకున్నవి కొన్ని చూపిద్దాం, మీతో షేర్ చేద్దాం అని అనిపించి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు తీసుకున్న శారీ ఏం కాదండి. ఈ మధ్య నేను ఒక వీడియోలో కనిపించాను ఈ శారీ కట్టుకుని. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది చూస్తే. ఇగో ఇది చాలా లైట్ వెయిట్ ఆర్గాన్జా శారీ. ఇది శ్రీలలిత శారీస్ నుంచి తీసుకున్నదే, కొన్ని సంవత్సరాలు అయింది. బట్ ఇదేంటంటే ఎండాకాలం అది కట్టుకోలేమన్నమాట ఈ ఫ్యాబ్రిక్ మనం. సో మొన్న మా కిట్టి పార్టీకి నేను కట్టుకుని వెళ్ళాను. వెళ్తే ఆ రోజు కిట్టి పార్టీలో కూడా బాగుంది అని చాలా చెప్తూ వచ్చారు. అండ్ వీడియోలో చూసి కూడా కొంతమంది కామెంట్ చేశారు, ఈ శారీ బాగుంది మీది అని చెప్పి. ఉసిరికాయ పచ్చడి బాగుంది, శారీ కూడా బాగుంది అని చెప్పి. అది కాక నాకు పర్సనల్గా వచ్చిన కామెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, అంటే నా ఫోన్కి వీడియోలో మీకు కనిపించే వాటికన్నా. సో దీని గురించి ఒకసారి చెప్దాం, అంత ఇదిగా అందరూ ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నారు కదా అని. ఇది చాలా సింపుల్ ఆర్గాన్జా శారీ, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. దీని మీద ఇలా ఏనుగులు తోటి వచ్చిందండి, నేనేం చేయించలేదు, ఇలా ఉన్న శారీయే తీసుకున్నాను. ఇది ఇలా ఎలిఫెంట్ మోటివ్స్ వచ్చాయి శారీ అంతా ఆల్ ఓవర్, అక్కడ. సో దీనికి ఇందులో బ్లౌజ్ రాలేదన్నమాట. సో బ్లౌజ్ రాకపోతే నేనేం చేశానంటే, ఇది కొంచెం గ్రే, లైట్ బ్లూయిష్ గ్రే ఉంది కదా, సేమ్ బ్లౌజ్ అయితే మొత్తం అంతా లైట్ అయిపోతుందని చెప్పి నేను డార్క్ గ్రే తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇలాగా, కొంచెం మెటాలిక్ గ్రే లాగా. ఎందుకంటే చూడండి, దీనికి ఒకలాంటి షైన్ ఉంది బ్లౌజ్కి. సో ఇలా తీసుకుని, శారీలో ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా కావాలని చెప్పి ఇలా ఎలిఫెంట్ మోటివ్స్ పెట్టి కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్. ఇలాగా ఆవిడే కుట్టించారు, లలిత శారీస్ శారద గారు. ఇదిగో. సో ఇలా స్లీవ్స్ మీద వచ్చి, ఈ పక్కన ఇటైతే పళ్ళు వచ్చేస్తుంది కదా, ఇటు ఖాళీయే కదా. సో ఇటు ఒకటి వచ్చింది వెనకాల, అండ్ ఇలా ఇక్కడ ఒకటి వచ్చింది మధ్యలో, ఇక్కడ ఇలా పెట్టి కుట్టించుకున్నాం అనమాట. నేను అనుకోలేదు ఈ శారీకి ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, బాగుంది అని ఇంతమంది రియాక్ట్ అవుతారని నేను అసలు అనుకోలేదండి. ఇది అందరూ అలా రియాక్ట్ అయ్యి బాగుంది, శారీ గురించి కూడా చెప్పు అని అంటే అప్పుడు నాకు అనిపించింది, సరే అందరూ అడుగుతున్నారు కదా, వీడియో ముఖంగా చెప్దాము అని. సో అది శారీ న్యూస్. సరే, నిన్న మేము మా క్యాంటీన్కి వెళ్ళామండి. అది మిలిటరీ క్యాంటీన్స్ చాలా చోట్ల ఇక్కడ యూఆర్సీస్ ఉంటూనే ఉంటాయి. మన హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో అక్కడ ఈ మధ్య వెళ్ళినప్పుడు క్యాంటీన్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది మాది. యాక్చువల్లీ క్యాంటీన్ ఎలాగా ఉంటుంది, అది కాక ఇంకా బోల్డ్ షాప్స్ ఉంటాయి. అందులోనే ప్రొవిజన్ స్టోరు, అందులోనే మరేంటి డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి అమ్మే క్లోత్స్ దగ్గర నుంచి, చాలా డెకరేటివ్ ఐటమ్స్ దగ్గర నుంచి అవి ఉంటాయి. అండ్ ప్రొవిజన్ స్టోర్ ఉంటుంది, స్టిచ్చింగ్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. అది కాక మళ్ళీ లోకల్ షాప్ వాళ్ళది కూడా ఒక షాప్ ఉంది, దాని పేరు నేను చూడలేదు. కానీ మొన్న ఎప్పుడు క్యాజువల్గా, అసలు ఎప్పుడు అన్ని షాప్స్కి వెళ్ళే అంత టైం ఉండదు, వెళ్ళండి నేను. పర్ల్స్ అవన్నీ అమ్మే షాప్ కూడా ఒకటి ఉందండి, అండ్ ఎప్పుడు 50% డిస్కౌంట్ ఉంటుంది అందులో. శ్రీ పూజిత జ్యువెలర్స్ పర్ల్స్ ఏదో ఉంది షాప్ పేరు. నేను ఒకసారి ఒక వీడియో కూడా చేసి ఉన్నాను దాని మీద. వాళ్ళ దగ్గర కూడా నేను అప్పుడప్పుడు నెక్ పీసెస్ అవి తీసుకున్నది కూడా నేను మీతో షేర్ చేశాను. సో ఇలా వరుసగా చాలా షాప్స్ ఉంటాయన్నమాట. సో మొన్న ఒకసారి వెళ్తే వాళ్ళ షాప్లో క్యాజువల్గా అలా ఒక లుక్ వేస్తున్నాయి. చాలా పెద్ద షాప్ అనమాట, ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. అలా లుక్ వేస్తూ ఉంటే వాళ్ళు ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటున్నారేవో, ప్యాంట్స్ ఇవి వచ్చాయి, సల్వార్ కమీజ్కి మనం వేసుకునేవి ఈ టైప్ ప్యాంట్స్ అనేదో మాట్లాడితే అప్పుడు నాకు గుర్తొచ్చింది, అన్నట్టు నాకు ప్యాంట్స్ కావాలి అని. అప్పుడు అడిగితే ఇగో ఇవి ఎంత
కంఫర్టబుల్గా ఉన్నాయో అండి. ఇది కొత్త చూపించట్లేదు మీకు, ఒకసారి వాడి తడిపి ఇస్త్రీ అయ్యి వచ్చింది నిన్న. ఇది ఎంత కంఫర్టబుల్ అంటే దీని మీద 500 ఉంది ప్రైస్, అంటే 499 ఉంది. అండ్ డిస్కౌంట్ ఏదో చేసి 430కి వచ్చాయి ఒక్కొక్కటి. ఆసమ్ ఫ్యాబ్రిక్ ఉంది, ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు, సాఫ్ట్. అండ్ బోత్ ద సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి, రెండు వైపులా పాకెట్స్ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్, ఎందుకంటే మనం కూడా ఈ మధ్య మొబైల్లోను కొంచెం ఇలా మాలాంటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళకి కళ్ళజోడు కూడా ఉంటుంది కదా కంపల్సరీ. సో కళ్ళజోడు, ఏదైనా స్మాల్ చేంజ్, కొంచెం డబ్బులు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి ఇలా ఈ పాకెట్స్ చాలా యూస్ఫుల్. ఇప్పుడు శారీస్లో కూడా విత్ పాకెట్స్ వచ్చేస్తున్నాయి, చీరలే వచ్చాయి మనకి. సో ఇలాంటివన్నీ. అండ్ ఇంకొకటి నాకు చాలా హ్యాపీగా ఏమనిపించింది అంటే, ఇవి షాప్స్లో కూడా ఈ కలర్స్ అన్నీ దొరకట్లేదండి. మొన్న నేను పికప్ చేసింది 3 కలర్స్ పికప్ చేశాను, ఒకటి ఎల్లో, ఒకటి పింక్, నిన్న వైట్ తీసుకుంది స్పందన, మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకున్నాను బ్రౌన్ ఏదో. మొత్తం 3 కలర్స్ నేను పికప్ చేశాను, తను నిన్న తీసుకుంది ఒకటి. ఎందుకంటే ఇవన్నీ మనకి ఆ పెద్ద షాప్స్లో అన్లిమిటెడ్ అని, లేకపోతే జూడియో, లేకపోతే స్టైల్ యూనియన్, అక్కడ ఎక్కడ కూడా ఈ కలర్స్ అన్నీ దొరకట్లే. ఎక్కువ వైట్, బేజ్, మహా అయితే బ్లాక్, అంతే. ఈ కలర్స్ అన్నీ కూడా మనకి మామూలుగా చూసి కొనుక్కోవాలి. బట్ లక్కీగా నాకు ఈ షాప్లో నాకు నచ్చింది. అండ్ రీజనబుల్ ఆల్సో, 430 ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ ఫర్ దిస్ మెటీరియల్ అనిపించింది. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. వచ్చే సమ్మర్కి కూడా మనకి ఏమాత్రం అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఇది వేసుకుని కింద కూర్చున్నా, నేను దేవుడి పూజ కింద కూర్చునే చేసుకుంటా. సో ఇది వేసుకుని మనం బాసిమఠం వేసుకుని కూర్చున్నా కూడా ఇక్కడ థైస్ దగ్గర పట్టేసి, నీ దగ్గర పట్టేసి అలాంటిది ఏమీ లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మళ్ళీ వెళ్ళినప్పుడు నిన్న కూడా నాకు ఇంకా నేవీ బ్లూ అవి కావాలి అంటే లేవు అని చెప్పి ఆవిడ రాసి పెట్టుకున్నారు, వచ్చాక నేను మీకు కాల్ చేస్తాను అప్పుడు వచ్చి తీసుకోండి అని. సో ఇది దీని స్టోరీ. అంటే చాలా హ్యాపీ అనమాట, ఇది ఇంత మంచి మంచివి దొరికాయి అని. అండ్ నిన్న చేసిన షాపింగ్లో లాస్ట్లో ఇంకా బిల్ అయిపోయిన తర్వాత మా కోడలు ఫస్ట్ టైం వచ్చింది షాప్కి, అందుకని షాప్ వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట, మేడం నైటీస్ చూస్తారా అది ఇది అని. అప్పుడు గుర్తొచ్చింది, బాబు నాకు నైటీస్ కావాలి, చూపించండి అంటే చూపించారు. నైటీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇది కంఫర్టబుల్ ఫుల్ కాటన్, మంచి లెంత్ ఉంది, ఫుల్ లెంత్ ఉన్నాయి. కొన్ని మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి ఒకసారి ఉతికిన తర్వాత, బాగుండదు, చాలా చిరాగ్గా ఉంటుంది చూడడానికి. సో ఇవి ఫుల్ బాగున్నాయి, చాలా పెద్ద పెద్దవి, చక్కగా మంచి కాటన్ మెటీరియల్. అండ్ ప్రైస్ అగైన్ వెరీ రీజనబుల్, 380 రూపీస్ అండి. ఇది కూడా ఈ టైప్ వచ్చింది. కొంచెం డార్క్ కలర్సే బాగుంటాయి నైటీస్, సీట్ కనబడకుండా ఉంటుందని అనుకుని నేను ఎక్కువ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తా. ఇది కూడా ఒకటి. ఇలా ఈ 2 తీసుకున్నాను ప్రస్తుతానికైతే. అదే షాప్ నుంచి ఇవి ఈ బ్యాగ్స్ తీసుకున్నాం. ఇవి యాక్చువల్లీ 2 తీసుకున్నాం, ఒకటి వాళ్ళ మదర్కి తీసుకుంది స్పందన. సో అన్నీ ఇదే కలర్, ఆల్మోస్ట్ సేమ్ ఇదే కలర్లో ఉన్నాయి, ఒక 2-3. అవి కూడా చాలా మటుకు హాట్ కేక్స్లో వెళ్ళిపోతున్నాయట. ఇది చాలా సాఫ్ట్ ఉంది అండ్ మంచిగా ఇలా ఓపెన్ అవుతుంది మనకి చక్కగా. ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇంకా నేను కూడా చూడలేదు, ఇప్పుడు మీతోటే చూస్తున్నా. లోపల కూడా సెంటర్ పార్టీషన్ వచ్చింది, ఇక్కడ ఒక జిప్ ఉంది ఇక్కడ. సో ఇది రేట్ కూడా, ఇది కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఇంక ఇందులో వాళ్ళు చెప్పిన రేటే కానీ ఇంకైతే ఏమీ తగ్గలేదన్నమాట, ఎందుకంటే యాజ్ సచ్ ఇట్స్ వెరీ రీజనబుల్ అని అంటున్నారు వాళ్ళు. సో ఇంతకీ చెప్పొచ్చేది రేట్ ఎంత అంటే 250 రూపీస్ అండి. ఇది 250కి బాగుంది. ఇలా మనం చిన్న షాపింగ్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఇలా జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా స్లింగ్ బ్యాగ్లా కూడా వేసుకోవచ్చు. ఇది అడ్జస్టబుల్ కాబట్టి మనం ఎంత కావాలంటే లెంత్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. నేను బ్యాగ్స్ పిచ్చి ముందు కూడా చెప్పాను అండ్ దాని మీద ఒక వీడియో కూడా చేశాను, నా దగ్గర ఎన్ని ఉన్నాయో. సో ఏదైనా చూసాము అంటే నచ్చితే తీసేసుకోవడమే, ఇంక అందులో ఏమీ సందేహమే లేదు. ఇవి కాకుండా ఈ మధ్య ఇన్స్టాలో ఒక అతను చాలా పోస్ట్ చేస్తున్నాడు, అతనివి డ్రెస్సెస్ అవన్నీ. ఇక్కడ సైనిక్పురిలో ఒక దగ్గర పెడతాడనమాట. థియోబ్రహ్మ కాఫీ అన్నది
దివ్యబ్రహ్మ కాఫీయో ఇంకేదో థర్డ్ సమ్ ఏదో ఏదో ఉంది షాపు. దాని ఆపోజిట్గా ఉంటాడు ఇతను. ఒక పెద్ద వ్యాన్లో మనం మామూలుగా అయితే ఏముంటాయిలా రోడ్డు మీద అమ్మిన బట్టలు అవేం బాగుండవు, ఒక ఉతికేటప్పటికి సహం షింక్ అయిపోతాయి ఇలా అనుకుంటాం కదా. అందుకనేమో అతను ఏం చేస్తున్నాడంటే ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తున్నాడు. పోస్ట్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేస్తున్నాడు. సో అది చూసినప్పటి నుంచి వెళ్ళాలని, సో నిన్న అటువైపు వెళ్ళాం అనమాట. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆగి ఈ డ్రెస్ తీసుకున్నాను. చూడండి, ఇది చాలా బిగ్ సైజ్, నా సైజ్ కాదు, బట్ నాకు ఇది చాలా చాలా నచ్చింది. చిన్న సైజులో లేదు. సో ఇది చూడండి, అసలు ఈ వర్క్ ఇదంతా అంటే అదిరిపోయింది. ఇక్కడ చూడండి అండ్ కింద చూడండి. అండ్ బేసికలీ నాకు ఈ లైట్ క్రీమిష్ కలర్, వైట్ కలర్, బ్లాక్ ఇలాంటివి చాలా ఇష్టం. చూసారు కదా ఫుల్ వర్క్, చాలా సాఫ్ట్. ఇది వర్క్ చేసిన ఈ థ్రెడ్ కూడా మంచి కాటన్ థ్రెడ్, చాలా బాగుంది. మంచి లైనింగ్ ఇచ్చారు, చాలా లైట్ వెయిట్. కమింగ్ సమ్మర్స్ ఇది చాలా బాగుంటుంది. మహా అయితే కొంచెం ష్రింక్ కూడా అవుతుందిలే, ప్యూర్ కాటన్ కదా. ఒకసారి వాష్ చేసేసి చూసి అప్పుడు మనకి ఇంకా లూజ్గా ఉంది అంటే ఒక స్టిచ్ వేయించేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఇది చాలా పెద్దది, 4XL ఉంది దీని మీద. నేను XXL తీసుకుని కూడా మళ్ళీ కొంచెం సైజ్ చేయించుకుంటా, ఎందుకంటే ఈ రెడీమేడ్ వాటికి షేప్ ఉండదు, ఇలా సిలిండర్ లాగా ఇస్తారు కదా. సో జస్ట్ ఇక్కడ కొంచెం ఇలా జస్ట్ ఒక చిన్న కర్వ్, అప్పుడే మన డ్రెస్ వేసుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది. సో అది ఎప్పుడు రెడీమేడ్ తీసుకున్నా నాకు అలవాటే అలా చేయడం. సో ఒకవేళ ఇది ష్రింక్ అవ్వలేదు అంటే దెన్ ఇది చేయిస్తాను అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు నచ్చిందా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ బై ద వే ఈ డ్రెస్ కాస్ట్ 1300. అతను చెప్పిందే కానీ ఇంక అందులో ₹1 కూడా తగ్గడు, బట్ చాలా రీజనబుల్ అనిపించింది 1300 అంటే. ఇగో ప్యాంట్స్ ఇలా వచ్చాయి చూడండి, మంచి లూజ్గా. ఒకటే డ్రాబ్యాక్, నో పాకెట్. అది మటుకు చాలా ఇదిగా అనిపించింది. టాప్కి లేదు, దీనికి లేదు. అండ్ దుపట్టా ఆల్సో చిన్న చిన్న పూలతోటి మంచిగా వచ్చాడు. దుపట్టా కూడా బాగుంది. ఇగో చిన్న ఎంబ్రాయిడరీ పూలు ఇచ్చాడు, పెద్దదే ఉందండి. సో అలాగే ఇప్పుడు నైటీస్ అవి తీసుకున్న షాప్లో చూపించడం మర్చిపోయాను, పక్కన ఉండిపోయాయి అనమాట, తెచ్చిపెట్టుకోలేదు. ఈ చెప్పులు తీసుకున్నాయి, ఎంత బాగున్నాయి అంటే అండి ఇవి. ఇది ఇక్కడ మల్టీ కలర్డ్ ఇచ్చాడు కదా, ఇది మనం వేసుకుంటే పాదంకి చాలా చాలా బాగా కనబడుతుంది. 300 రూపీస్కి వచ్చాయండి ఈ చెప్పులు, నాకు చాలా నచ్చాయి. ఇది వేసుకుని కూడా పిక్ మీకు నేను షేర్ చేస్తాను. ఇది రీసెంట్గా నేను చేసిన షాపింగ్. అది కాక ఇంకొకటి కొంచెం మంచిది, అందుకని బెస్ట్ టు ద లాస్ట్ కదా. ఇది ప్యూర్ సిల్క్. నాకు పర్సనలీ ఆ సిల్క్ ఆ ఫీల్ చాలా ఇష్టం, అందుకని పట్టుచీరలు ఎక్కువ కొనుక్కుంటా. 100 కనీసం ఉండుంటాయి, లెక్క పెట్టలేదు, బట్ అయినా సరిపోదు నాకు. ఇదిగోండి కంచి పట్టు, బేబీ పింక్. కొంచెం భయపడుతూనే తీసుకున్నాను, అతని దగ్గర ఇది ఒక్కటే ఉంది కంచి పట్టులో. తతమావన్నీ ఇంకా వేరే ధర్మవరం పట్టు, కుప్పడం అండ్ గద్వాల్లో కాటన్స్ తెచ్చాడు. కంచి ఒక్కటే శారీ ఉంది. అండ్ పింక్ కదా మనకు వద్దులే అని వదిలేసిన దాన్నే. ఇంకా అందరూ అంటూ ఉన్నారు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తాడు చీరలు, అతను వీడియో పెట్టాను నేను ఆల్రెడీ, అందులో మీరు ఈ శారీ చూసి ఉన్నారు కూడా. సో అందరూ కూడా లేదు బాగుంది, మీరు ఎందుకు అనుకుంటున్నారు సూట్ అవుదని, బాగుంటుంది తీసుకోండి అని అంటే, సరే ఓకే మన ఫ్రెండ్స్ మన వెల్ విషర్స్ చెప్తున్నారు కదా అని తీసుకున్నా. ఎలా ఉంది, బాగుందా? సో దీనికి బార్డర్ చూసారా, బార్డర్ అండ్ బ్లౌజ్ రన్నింగ్లోనే ఇచ్చారండి. ఏమాత్రము బ్లౌజ్ ఇది అని స్పెషల్గా చూపించింది అయితే ఏమీ లేదు. స్పెషల్గా కొంచెం చిన్న బుట్టాలాగా అలా కూడా ఏమీ లేదనమాట, జస్ట్ రన్నింగ్లో ఇచ్చారు బ్లౌజు. అందుకని ఇంక నేనేం స్పెషల్గా బ్లౌజ్ చూపించట్లేదు మీకు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దీనికి బ్లౌజ్ ఒకవేళ మనము కావాలి అంటే ఇందులోదే రన్నింగ్లో కుట్టించుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఇందులో చిన్న ప్యారెట్ గ్రీన్ టైప్ వచ్చింది ఈ మ్యాంగో బుటాలో.
ఇదంతా మీనాకారి వర్క్ వచ్చిందండి, మ్యాంగోస్ అన్ని. అందులో వచ్చిన గ్రీన్ కలర్ కూడా కావాలంటే మనం అలా కూడా కుట్టించుకోవచ్చు. ఆ గ్రీన్ మీద ఈ పింక్ కలర్ తోటి వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, వర్క్ బ్లౌజ్ ఒకవేళ కావాలి అనుకుంటే. సో ఆప్షన్స్ అన్లిమిటెడ్, అది యాజ్ యూజువల్ మనకి తెలుసు ఎలా మనం ఇది చేసుకోవాలి, దాన్ని స్టైల్ చేసుకోవాలి అన్నది. దీనిలో ఇచ్చిన పింక్ కూడా కుట్టించుకుంటే అప్పుడప్పుడు సేమ్ కావాలంటే సేమ్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇది కూడా కుట్టించుకుంటే మనం రెండిట్లోనూ మార్చి మార్చి వేసుకోవచ్చు. సో ఇది ఈ సారీ చెప్పడం 9,000 చెప్పాడు, బట్ కొంచెం బార్గెనింగ్ ఎలాగ చేస్తాం కదా, చేస్తే ఐ గాట్ ఇట్ ఫర్ 7,000. సో ఇదండి నేను రీసెంట్గా చేసిన చిన్న చిత్కా షాపింగ్. అప్పుడప్పుడు చూపించాలనే మర్చిపోతూ కూడా ఉంటాను అనమాట. సో ఇవన్నీ ఇవాళ కొంచెం ఇక్కట్ట చేసి ఇవ్వాలనే మీకు ఒక వీడియో అప్లోడ్ చేసి మీ ముందుకు రావాలి అని చెప్పి అనిపించింది. అందరూ ఎలా ఉన్నారో ఒకసారి కనుక్కోవాలి కదా అని చెప్పి. సో ఇది సంగతి. మీ అందరికీ నేను చూపించిన వస్తువులు నచ్చాయి అనుకుంటా. శారీ ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది, నా బ్యాగ్ ఎలా ఉంది, మీకు ఏమైనా అనిపిస్తే బాగుంది బాగాలేదు ఏదైనా సరే ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.